సో చెప్పండి బ్రదర్, ఎలా ఉండబోతుంది? లైక్ ఏపీలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, సో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పీపుల్ అదే అమరావతి రాజధాని అవ్వటం కోసం చంద్రబాబు నాయుడు గారిని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. సో పీపుల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారని మేము కూడా నమ్ముతున్నాం. అందుకే అంత మ్యాండేట్ ఇచ్చారని పీపుల్ నేనైతే అనుకుంటున్నాను. సో ఎలా ఉండబోతుంది బ్రదర్? ఇప్పుడు ఒక విధంగా ఒకప్పుడు లైక్ ఆంధ్ర వాళ్ళంతా వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎందుకంటే అక్కడ సరైన డెవలప్మెంట్ లేదు, ఐటీ సెక్టర్ కానీ ఎడ్యుకేషన్ ఏది కూడా అంత ఈజీగా లేదు. సో ఇప్పుడన్నా అక్కడ ఫ్యూచర్ మారేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నన్ను అడిగితే భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళాలి, 30 రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటా. బట్ బీ ప్రాక్టికల్ అవన్నీ కుదరవు కదా. సో ఇప్పుడు ఏపీకి అవకాశం ఉంది. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ సీట్స్ తక్కువ ఉండడం వల్ల ఆ ఎంపీస్ కలిపితేనే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసుకునే సిచ్యువేషను ఏపీకి అనుకూలంగా ఉంది. సో కొన్ని మనకు ఫండ్స్ తెచ్చుకోవడానికి అది మంచి పాజిటివ్. సో ఖచ్చితంగా ఏపీకి రాజధాని లేని అంశం కానీ, సో ఇలాంటి ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్ వచ్చి ఏపీ బాగుపడాలి. సో అక్కడి నుంచి వచ్చే పీపుల్ కానీ, ఇక్కడి నుంచి వెళ్ళే పీపుల్ కానీ, ఇంకా వేరే రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం చెన్నై నుంచి వచ్చాం ఫర్ సపోజ్. బిఫోర్ దట్ మనకి మెడ్రాస్ కదా, మెడ్రాస్ ఇలానే అనేవాళ్ళే కదా బిఫోర్, మీకు తెలుగు రాష్ట్రాలు స్థాపించక ముందు. సో ఇప్పటికి కూడా మన వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఫ్యూచర్ జనరేషన్స్ ఏపీలో కూడా ఇలాంటి డెవలప్మెంట్ రావాలని ఖచ్చితంగా కోరుకుంటాం, అది ఎలాంటి నాయకులు వచ్చినా కూడా. సో లైక్ ఎటువంటి గవర్నమెంట్ ఉండాలి? లైక్ అంటే ఉచిత పథకాలు అంటే లైక్ ఏదో క్యాజువల్గా వచ్చేటువంటి స్కీమ్స్, లేదంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే గవర్నమెంట్ ఉండాలా? ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఉచిత పథకాలు పెట్టడం వల్ల చాలామందికి నష్టం అని చెప్తున్నారు. అంటే బేసిక్గా రీసెంట్గా నేను చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ విన్నాను. 30 రాష్ట్రాల్లో వెనక నుంచి 3వ స్థానంలో ఉంది ఏపీ అని చెప్పుకొచ్చాడు. అంటే అది వాస్తవం అయితేనే కదా వాళ్ళు కూడా చెప్తారు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఉచిత పథకాలు పెట్టడం అవసరమే ఖచ్చితంగా. అంటే దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి, అది లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేయాలా, అది కొంతకాలం ఇంప్లిమెంట్ చేయాలా? సో వాళ్ళకి అది ఇస్తూ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళ ఆదాయాన్ని ఎట్లా క్రియేట్ చేయగలగాలో కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఉచిత పథకాలు అందజేస్తూ తిరిగి వాళ్ళ ఆదాయంలోకి వచ్చిన తర్వాత ఆ ఉచిత పథకాలని కట్ చేయాలనేది నా ఉద్దేశం. సో లైక్ అంటే మీరు ఏమంటారు, లైక్ ఉద్యోగ అవకాశాలతో పాటు ఉచిత పథకాలు కూడా కల్పించాలి, ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉంటుందో నీడెడ్ వాళ్ళకి కల్పించాలంట. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఒక టైంలో అభివృద్ధి ఎంత ఇంపార్టెంటో పీపుల్ని చూసుకొని రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సమన్వయ పాలన అంటారు కదా దాన్నే. సో డెఫినెట్గా 2 క్యారీ చేసిన ప్రభుత్వాలే హిట్ అవుతాయి, దాన్నే పీపుల్ కూడా మ్యాండేట్ దక్కుతుంది. సో నేను ఒకటే విధానంలో డెవలప్మెంటే ఇప్పుడు నీకు తినడానికి తిండి లేనప్పుడు నేను 4 రోజులు ఆగి నీకు బిల్డింగ్ కడతానంటే ఈ 4 రోజులు వాడు ఉండాలి కదా, చచ్చిపోతాడు కదా. వాడికి సరే నువ్వు 4 ముద్దలు పెట్టేటోడికి 2 ముద్దలు అన్నం పెట్టు, నువ్వు 2 ఇటుకలు వేసే దగ్గర 1 ఇటుకేసి ముందుకు పో. ఏదో ఒక పాయింట్ వ్యూలో ముందుకు పోతుంటేనే కదా, ఇక సమన్వయ పాలన చేసి ముందుకు పోతుంటేనే ఇటు పీపుల్ని అటు అభివృద్ధిని ఎట్ ది సేమ్ టైం నడిపించగల నాయకులు ఏపీకి కావాలని నేను అనుకుంటున్నాను. సో నేనేమంటానంటే లైక్ ఇప్పుడు లైక్ ఏదైనా కూడా గవర్నమెంట్ కానివ్వండి, లైక్ ఎటువంటి నాయకుడు ఉంటే ఏదైనా కూడా లైక్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్, ఈ మూడిట్లో ఏ సెక్టర్ అనేది మంచిగా ఉంటే లైక్ స్టేట్ కానీ లేదంటే కంట్రీ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ మంచిగా ఉంటే మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఓకే, ఇందాకే చెప్పాను ఆ పాయింట్ కూడా. పీపుల్ని డెవలప్ చేయడంతో పాటు పీపుల్ ఈ రోజుకి తినడానికి ఉందా లేదా అనే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు 18 ఏళ్ళ లోపు వాడు సంపాదించాలంటే బాలల హక్కు సంఘాలు విభేదిస్తాయి. మరి వాడికి బతకడానికి పైసలు ఉండవు, వాళ్ళ అమ్మనో నాన్ననో చనిపోయేటాడు. ఇలాంటి అంటే బాలల హక్కులు కూడా కొన్ని ఉన్నాయి భారత రాజ్యాంగంలో. వాటిని కూడా సమర్థిస్తూ వాటిని కూడా కాపాడుతూ ఆదాయం లేని వారికి ఇప్పుడు బిలో 12,000 1 ఇయర్ బిలో 12,000 వార్షిక ఆదాయం లేని వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని పథకాలు కల్పిస్తుంది. సో అలాంటి వాటికే కల్పించి అర్హులైన వాళ్ళకే పథకాలు అందజేసి వాళ్ళ నెక్స్ట్ ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి అంటే లైఫ్ మొత్తం వాళ్ళకి అదే పాయింట్ వ్యూ కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాని కూడా తీసుకురావాలి, పీపుల్ని కూడా ఇది చేసి గవర్నమెంట్స్ ముందుకు పోయి లైక్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత కొత్తదనం ఏదో కనిపిస్తుంది.
మనకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నిలబడతాడు. సో మా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని అనే ఒక నమ్మకం పీపుల్లో ఉంది, నాకు కూడా ఉంది. సో ముందుకు తీసుకెళ్లాలనే నమ్మకంతో నేను కోరుకుంటున్నాను. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఒకటని చెప్పలేము, ఆయన ఒక పాయింట్ అని చెప్పలేము. సో మీరు గమనిస్తూ వస్తే మొదటి నుంచి కూడా సినిమాల్లో ఆయన ఎంత పాపులరో, నేను బేసిక్గా ఎన్టీఆర్ అభిమాని. నేను అంతకుముందు చిన్న చిన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను ఇప్పటికి కూడా స్టిల్ ఎన్టీఆర్ అభిమాని. నా కొడుకు పేరు తారక రామ్. ఎస్ ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టపడతాను, బట్ నాట్ మూవీస్. నేను మూవీ పరంగా పవన్ కళ్యాణ్ అభిమానే కాదు. సూపర్ అనమాట. సో చాలా సన్నివేశాల తర్వాత, అంటే ఏదో ఒక రోజుకు రోజు సంఘటనలు కాదు, ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ స్థాపించాడు. చాలామందికి ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు. సిఎంఆర్ఎఫ్ అని సమేతం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఎప్పుడో 2006లో స్థాపించిన సంస్థ, 2005-6 సమయంలో. ఓకే సరే, కొన్ని కలిసి రాకో కొన్ని రాజకీయ అంశాలు అడ్డొచ్చి దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. సో అలాగని ఆయన సాయం మాత్రం ఆపలేదు. ఏదో ఒక రూపంలో ఇప్పుడు వైజాగ్కి ఇబ్బంది వచ్చింది ఆయన రూపంలో, ఏదో సినిమా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది ఆయన రూపంలో, ముందడుగు నెంబర్ 1 స్టేజ్లో ఆయన ఖచ్చితంగా ముందు నేను ఉంటానని సాయం అందిస్తాడు. ఇలాంటి మనకు తెలియని కొండంత ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఆయన పార్టీ పెట్టేటప్పుడు నేను ఎంతో నమ్మాను, కానీ కొన్ని రాజకీయ సమీకరణాలు కలిసిరాక కనీసం ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం పదవికే 10 ఏళ్ళు పట్టేసింది, ఆల్మోస్ట్ 10 years. సో డెఫినెట్గా ఆయన మంచి చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను.